మిరాయ్ కమర్షియల్గా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ వీకెండ్లో ఆల్మోస్ట్ 50 crores కొల్లగొట్టేసింది. కానీ సినిమా ఎలా ఉంది అంటే టూకీగా ఒక లైన్లో చెప్పాలంటే హనుమాన్ ప్లస్ కార్తికేయ 2 ఈక్వల్ టు మిరాయ్ అనిపిస్తుంది మనకి. అండ్ కార్తీక్ ఆయనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా. పోతే ఆయన ఫోటోగ్రాఫర్గా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ప్లసెస్ విషయానికి వస్తే అమేజింగ్ లొకేషన్స్, గ్రేట్ ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. అంటే ఈ బడ్జెట్లో జస్ట్ ఒక 40-50 crores బడ్జెట్లో ఇంత స్లిక్గా తీశారంటే అదే వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ అమేజింగ్ సినిమాటోగ్రఫీ, స్పెక్టాకులర్ సీన్స్ ఉంటాయి కొన్ని, లైక్ ఆ బర్డ్ సంపతిది వస్తుంది. దెన్ తేజ సజ్జా మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపించారు హనుమాన్తో పోలిస్తే. శ్రియా అండ్ మంచు మనోజ్కి వాళ్ళకి లైఫ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనొచ్చు. పోతే నెగటివ్ విషయానికి వస్తే చాలా వీక్ స్టోరీ, ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది మనకి. అండ్ రన్నింగ్ టైం కూడా చాలా ఎక్కువ. కన్ఫ్యూజన్ ఉంది, అంటే సినిమాని కరెక్ట్గా కనెక్ట్ చేయలేరు. కథ చాలా వైడ్గా ఉంది. క్యారెక్టర్ బిల్డింగ్ తక్కువ. జగపతి బాబు క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ అదేంటో మనకు అర్థం కాదు. నరేషన్ చాలా ఫ్లాట్గా ఉంది. ఎగ్జైట్మెంట్ ఇచ్చే మూమెంట్స్ తక్కువ. అంటే ఇక్కడ ఈ సినిమాలో గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉండాలి, అవి తక్కువగా ఉన్నాయి. గౌరవ్ హరి మ్యూజిక్ సినిమాని నిలబెట్టింది ఆ బీజీ తోటి, వండర్ఫుల్ బీజీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కార్తీక్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారు. సో ఇట్స్ ఏ వన్ టైమ్ ష్యూర్లీ వాచ్ అండ్ మై రేటింగ్ ఇస్ 3/5.